అభివృద్ధికి ఆశీర్వాదమునకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు నామము మహిమనందునుగాక. ఇరుకులో విశాలత కలుగచే దేవుడు, మోడు వారిన జీవితాలను చిగురింపచేసే జీవాధిపతి, మనము ఆశ్రయించినటువంటి దేవుడు. ఇట్టి దేవుడైనటువంటి యేసుక్రీస్తు నామము మహిమపరచబడునుగాక. ఆయన ప్రేమకు పాత్రులైన వీక్షకులందరికీ దేవుని యొక్క ఆశీర్వాదము దీవెన కలుగునుగాక. నిండుగా అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సువర్తమానంలో యేసుక్రీస్తు హెర్మోను సంఘము పక్షంగా పరిశుద్ధాత్మ సన్నిధి మరియు పరిశుద్ధ అగ్ని రథము అను విజయవాడ, బాంబే నగరం మరియు కృష్ణలంక మరియు రాడేపల్లి మదర్ తెరిసా కాలనీ ద్వారా నిర్వహించబడుతూ ఉన్నవి. సంఘ కాపరిగా దేవుని యొక్క ఆత్మాభిషేకంతో ఈ లేఖనాలను, దేవుని యొక్క ఉద్దేశాలను మీకు తెలియటకు సంతోషపడుతున్నాను. దేవుని యొక్క లేఖనాల్లో మనలను ఆదరించేటువంటి మాట ద్వారా ఈనాటి ఉజ్జీవాన్ని మనము దిగ్వినీకృతం చేసుకుందాం. యోబు గ్రంథములో 8వ అధ్యాయంలో 7వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నది, తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవుని యొక్క విశేషమైనటువంటి వాగ్దానం. నీ మొదటి స్థితి ఎంత హీనమైనదైనా తరువాత నీ స్థితి గొప్పగా ఉంటుంది, నీవు మహా అభివృద్ధి పొందుతావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన దీనులను, దరిద్రులను హెచ్చించువాడు. పెంట కుప్ప మీద ఉన్నటువంటి వారిని రాజ్యప్రసాదములో సింహాసనం మీద ఉంచగలిగినటువంటి దేవుడు. మొదట నీ స్థితి బహు కొద్దిగే, హీనమే. కానీ దేవుడు తరువాత ఆయనను ఆశ్రయించిన దానిని బట్టి, ఆయన మనతో ఉన్న దానిని బట్టి తుదకు మనము మహా అభివృద్ధి పొందుతాం. చిట్ట చివరి మన యొక్క స్థాయి ఏమిటి అంటే మహా అభివృద్ధిలోనే ఉంటాం. ఎందుకంటే దేవుని యొక్క స్థితే విస్తరించే స్థితి. ఆయన సర్వాంతర్యామిగా తన యొక్క వ్యక్తిత్వాన్ని, శక్తిని ఎలా విస్తరించాడో అలా ఆయన తన బిడ్డల యొక్క ప్రతి సౌఖ్యాన్ని, స్వాస్థ్యాన్ని మహా అభివృద్ధిలోకి తీసుకొని వస్తావు. మొదట నీవెలా అనేది తీసివేయాలి. తరువాత మన స్థాయి ఏమిటో మనము జ్ఞాపకం చేసుకొని ఈ దేవుని మీద ఆధారపడాలని నేను లేఖనాల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ కడుహీన స్థితి తరువాత మహా అభివృద్ధి అవటానికి ఎలా సాధ్యం? కానీ ఆ దేవుని నుండి ఆ యొక్క ఆత్మీయతను, ఆశీర్వాదాన్ని పొందటానికి మనము ఏ స్థితిగతుల్లో ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి 8వ అధ్యాయము 5వ వచనములో కొన్ని మాటలను బట్టి దేవుని యొక్క విశేషమైన మహా అభివృద్ధిని, అనుగ్రహం పొందటానికి చేయవలసిన లక్షణాలను ఇక్కడ తేట తెల్లంగా తెలియచేయబడ్డవి. మొదట రాయబడినట్టు మాట ఏంటంటే, జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల. నేను జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల దేవుడు నిన్ను తుదకు మహా అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు. జాగ్రత్తగా వెతకాలి. ఎందుకంటే ఈ లోకములో అనేకమైనటువంటి విశ్వాసాలు ఉన్నవి, అనేకమైనటువంటి నమ్మకాలు ఉన్నవి. భారతదేశంలో కోటాను కోట్ల దేవుళ్ళు, దేవతలు ఉన్నవి. అనేకమైన రూపాలు, దేవుళ్ళు, దేవతలుగా, శక్తులుగా అనేక మంది ప్రజలను వారి దృష్టిలో ఉంచుతున్నవి. అంత విశాలత కలిగినటువంటి అనేక విశ్వాసములలో దేవుని యొక్క మహా అభివృద్ధిని ఆశించే వాళ్ళు జాగ్రత్తగా వెతకాలి. ఎవరు సర్వశక్తిమంతుడు, ఎవరు సత్యదేవుడు, ఎవరు నిత్యమైనటువంటి దేవుడు, ఎవరు మనుషులకు సరిపోయే దేవుడు, అది ఎతకటం చాలా ఆసక్తి కలిగినటువంటి విషయం. లూకా సువార్తలో, మత్తయి సువార్తలో మనకి ఈ అంశాలు మనం చూడవచ్చు. మొట్టమొదటిలోనే దేవుని యొక్క జన్మము ప్రారంభమైనప్పుడే
ఇశ్రాయేల్ దేశమంతయు, యెరూషలేము నగరపు ప్రాంతమంతయు, బెత్లెహేము ప్రాంతమంతయు అనేకమైన జనము కూడినటువంటి వారు వారి వారి కార్యకలాపాల్లో ఉంటే, ఆ దేశపు రాజే తన రాజ్య పాలన కార్యములలో ఉంటే, ఎక్కడో దూరము నుండి తూర్పు దేశాల నుండి వచ్చిన వారు ఉన్నారట. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనములో అంటున్నాడు. మొదటి నుంచి చూద్దాం. రాజు అయిన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని అన్నారట. ఇశ్రాయేలు దేశము, యోదా రాష్ట్రము, యెరూషలేము పట్టణము, బెత్లెహేము గ్రామం, అనేక మంది జనాంగాలు ఉన్నారు. వారెవ్వరూ కూడా క్రీస్తు యొక్క గమనంలో లేరు. తల్లిదండ్రులు ఉన్నారు, వారితో పాటు దూతల సైన్య సమూహం ఉంది. కొంతసేపటికి దేవదూతల యొక్క వర్తమానము విని వచ్చినటువంటి గొర్రెల కాపర్లు ఉన్నారు. వీరు మాత్రమే యేసుక్రీస్తును ఎరిగినటువంటి వారు ఉన్నారు, దేవునిని వెతికినటువంటి వారుగా ఉన్నారు. మిగిలిన వారంతయు లోక కార్యములో ఉన్నారు. కానీ సుదూర ప్రాంతంలో నుండి క్రీస్తుని వెతుకుకుంటూ, ఈయన యూదుల రాజు, ఈయన రక్షకుడు, ఈయన రాజ్యంలోనే మనం సమాధానం పొందుతాము అని ఎరిగినటువంటి వారుగా వీరు వచ్చారు. జాగ్రత్తగా అనేక విశ్వాసాల్లో నుండి వారు యేసుక్రీస్తుని ఎరుగుటకు వచ్చారు, చూచుటకు వచ్చారు, పూజించుటకు వచ్చామని చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఈ వివేచనతో ఉన్నావా? అనేక విశ్వాసాల్లో, రూపాల్లో, ఒత్తిడిల్లో ఉన్నప్పటికీ క్రీస్తును మాత్రమే వెతకాలి, చూడాలి, పూజించాలి అనే ఆశ కలిగి ఉంటే తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతావు. దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అలానే యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనంలో ఒక సంభవం రాయబడి ఉన్నది. ఆ పండుగలలో ఆరాధించుటకు వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని వారితో చెప్పారు. గ్రీసు దేశస్థు నుండి కొందరు శిష్యుడైన ఫిలిప్పు దగ్గరకు వచ్చి, అయ్యా, మేము యేసుని చూడగోరుచున్నాము అని వారు వచ్చారట. గ్రీసు దేశస్థులంటే వారు మేధావులు, జ్ఞానులు, శాస్త్రజ్ఞులు, దూరదృష్టి కలిగిన వారు. వారు ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి అంశాలను పరిశోధన చేసి తర్కించగలిగి, విశ్లేషించగలిగిన జ్ఞానము, వివేచన దేవుని ద్వారా పొందినటువంటి వారు. అయినప్పటికీ వారు సత్యమును గ్రహించినటువంటి వారు. ఆనాడు అందరూ యేసు మెస్సీయ కాదు అనే రోజులలో, ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, బోధకులు అనేకమైనటువంటి ఇతరమైనటువంటి కార్యకలాపాలు ఉన్నటువంటి రోజులలో వీరు వెతుకుతూ ఫిలిప్పు దగ్గరకు వచ్చి, మేము యేసుని చూడగోరుచున్నాము అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా వీరు మనకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, ప్రేరణను బట్టి, ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు, వారిలో జ్ఞానం ఉంది కాబట్టి సత్యదేవుడు మెస్సయ్యగా పుట్టిన వాడిని చూడ్చుటకు, పూజించుటకు వచ్చారు. గ్రీసు దేశస్థులు, జ్ఞానులైనటువంటి వారు వీరు కూడా క్రీస్తుని చూడగోరుటకు వచ్చారు. మరి నీకు నాకు ఆసక్తి ఉందా, ఆపేక్ష ఉందా? జ్ఞాపకం చేసుకోవాలి. నీవు దేవునిని చూడగోరుచున్నావా? నీవు క్రీస్తుని ఈ లోకములో ఉన్నటువంటి అనేక అంశాల్లో నుండి వెతుకగోరుచున్నావా? ఆ రీతిగా నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి అని యోబు తన యొక్క 8వ అధ్యాయం 5వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. రెండవ మాట, దాని క్రిందే వ్రాయబడినటువంటి మాట, సర్వశక్తుడగు దేవునిని బ్రతిమాలిన ఎడల నీవు తుదకు మహా అభివృద్ధి పొందుతావు. సర్వశక్తి అయినటువంటి దేవుడిని నీవు బ్రతిమలాడాలి, గోజాడాలి, మొరపెట్టాలి, అంగలార్చాలి, ప్రార్థించాలి, విజ్ఞాపన చేయాలి. ఆయన సర్వశక్తుడు అని నీవు విశ్వసించాలి. ఈయన మాత్రమే సమస్తము చేయగలడు అనే విశ్వాసాన్ని నీవు కలిగి ఉండాలి. అసలు విశ్వాసాన్ని కలిగించేవాడు, దాన్ని కొనసాగించేవాడు యేసును మనం గమనించాలి, చూడాలి. ఇక్కడ రాయబడినటువంటి మాట, నీవు దేవునిని జాగ్రత్తగా చూచిన ఎడల
నీవు సర్వశక్తి అయినటువంటి దేవుడిని నీవు జాగ్రత్తగా వెదికిన ఎడల, నీ ఎడల విశ్వాసము కలిగించే యేసును వైపు చూచుచున్న ఎడల దేవుడు నిన్ను తుదకు మహా అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట కష్టం. విశ్వాసము అంటేనే దేవునికి ఇష్టము అనేది ఉండాలి. నీ విశ్వాసాన్ని బట్టే నీవు నీతిమంతుడిగా మార్చబడతావు. కాబట్టి నీవు విశ్వాసిగా ఉండాలి. ఆనాడు శతాధిపతి అయినటువంటి వాడు యూదుడు ప్రభు వద్దకు వచ్చి, మాట మాత్రము సెలవివు ప్రభువా, నా దాసుడు బాగుపడతాడు అని గొప్ప విశ్వాసాన్ని చూపెట్టాడు. యూదులలో ఉన్నటువంటి వాడు కానటువంటి వాడు, శతాధిపతి అయినటువంటి వాడు, ఇశ్రాయేలుల సమస్తము తెలియనటువంటి వాడు, ఇశ్రాయేలులలో ఎంత గొప్ప విశ్వాసిని చూడలేదు అని పలికినటువంటి వాడు. అది విశ్వాసం అంటే. దేవుని యొక్క సర్వశక్తిని తెలుసుకున్నాడు కాబట్టే ఆయన మాటిస్తే చాలు, నా దాసుడు బాగుపడతాడు. నీకుందా విశ్వాసం? దేవుడు నా కార్యంలో నెరవేర్చగలడు, దేవుడు నేను అనుకున్న కార్యాన్ని ద్విగుణీకృతంగా నెరవేర్చగలడు, రెట్టింపుగా చేయగలడు. దేవుడు తన మాటను విడుదల చేస్తే చాలు, నాతో ఉన్నటువంటి సమస్తము అనారోగ్యము ప్రక్షాళన జరిగిద్ది, స్వస్థత జరిగిద్ది అనే విశ్వాసం ఉందా? అలాంటి విశ్వాసి అయిన వారి ఎడల దేవుడు మహా అభివృద్ధి చేస్తాడు. ఇది రెండవ అంశముగా ఉన్నది. మూడవ అంశం ఉంది, బ్రతిమలాడిన ఎడల. దేవుని నీవు బ్రతిమలాడిన ఎడల, ప్రార్థించిన ఎడల దేవుడు తుదకు నిన్ను మహా అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు. ఒక సంభవాన్ని మనం చూద్దాం. ఎలా బ్రతిమలాడుతున్నాడో ఒక దీనుడిని చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనంలో, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపివైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడెను అని దేవుడు యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఒక పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, గంభీరంగా ప్రార్థన చేశాడు, గొప్ప గొప్ప మాటలతో ప్రార్థన చేశాడు, అతిశయంతో గర్వముతో ప్రార్థన చేశాడు, గంభీరమైనటువంటి డాంబికపు మాటలతో ప్రార్థన చేశాడు. కానీ సుంకరి లోకములో అన్యాయస్తుడిగా ఉంటాడు, లోకములో కఠినమైనటువంటి వాడిగా ఉంటాడు, లోకములో ఇతరులను వేధించేవాడిగా ఉంటాడు. అట్టివాడు దేవుని యొక్క మందిరంలో ప్రవేశించిన తర్వాత దీనుడై హీనుడై తన రొమ్ము కొట్టుకొనుచు ఆకాశం వైపు కూడా కన్నులు ఎత్తలేనటువంటి వినయ విధేయలతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి దూరంగా నిలుచుండి ప్రార్థన చేస్తున్నాడు, ధైర్యము చాలకుండా ప్రార్థన చేస్తున్నాడు, రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థన చేస్తున్నాడు. పాపివైన నన్ను కరుణించము అని మొదటి మాటగా పలుకుతున్నాడు. పాపినైనా నన్ను కరుణించయ్యా అన్నాడు. అయితే అతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. తన ఇల్లు అంటే సాధారణంగా తను నివసించే గృహమే కాదు, మన స్వాస్థ్యమైనటువంటి శాశ్వతమైనటువంటి పరలోకపు ఇల్లు. అతడు ఈ ప్రార్థనను బట్టే అతడు పరలోకములో చేరగలిగే ఆధిక్యతను పొందాడు. దేవుడు మనము మొదటి స్థితి కన్నా కడవరి స్థితిని బహు గొప్పగా మార్చాలి అంటే ఆయనను ఈ లోకములో ఇతర విశ్వాసము నుండి తీసి ఆయనను ప్రత్యేకంగా సత్యదేవుడిగా వెతకాలి. ఆయన మాత్రమే సర్వశక్తిమంతుడు అని విశ్వాసము చూపించి మన ఎడల ఏ కార్యమైనా ఆయన చేయగలడు అని మనము విశ్వసించాలి. మూడవదిగా ఆయనను మనము ప్రార్థన చేయాలి, బ్రతిమలాడాలి. విజ్ఞాపన చేసినప్పుడు తుదకు మనము ఆశీర్వాదము మహా అభివృద్ధి పొందుతాం. తరువాత 4వ మాటగా కూడా రాయబడి ఉంది, నీవు పవిత్రుడవై అన్నట్టున్నాడు. పవిత్రుడవై దేవుని దృష్టిలో మనము కనపడాలంట. దేవుని దృష్టిలో బహు విశేషమైనటువంటి ఆత్మీయ అంశం ఏంటంటే నీవు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రుడుగా ఉండాలి. దేవుడే చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు గనక మనము పరిశుద్ధులై ఉండాలి.
ఒక పర్యాయము ఆయన యొక్క నిష్కళంకమైన పవిత్రమైన రక్తంతో కడుగబడిన తరువాత, రక్షణ పొందిన తరువాత, బాప్తిసం తీసుకున్న తర్వాత మనము ఇక ఆ మార్గము నుండి విడిపోకూడదు. మన బ్రతుకు పంది వలె మారకూడదు. శుభ్రపడినటువంటి పంది తిరిగి మరియు మురకు గుంటలో చేరినట్టుగా ఉండకూడదు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మన యొక్క పవిత్రత ఉండకూడదు. ఒకసారి దేవుని యొక్క విశ్వాసాన్ని బట్టి నీవు నీటి ద్వారా బాప్తిసం పొందిన తర్వాత నీవు పరిశుద్ధుడివై ఉండాలి, పవిత్రుడివై ఉండాలి. దేవుని దృష్టిలో నీవు నిర్దోషివై ఉండాలి. తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతావు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనంలో చూడండి ఏమాట ఉంటుందో. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని. దేవుని దృష్టికి దానియేలు నిర్దోషిగా కనపడ్డాడంట. అంటే ఎన్నడూ పాపము వైపు పోవటానికి ఆస్కారం లేకుండా దానియేలు బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని దృష్టికి దానియేలు నిర్దోషిగా కనపడ్డాడు. అందుకనే అతడు పవిత్రుడుగా ఉన్నాడు కాబట్టి, నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి మహా అభివృద్ధి చెందటానికి దేవుడు దానియేలుకు ఆధిక్యతనిచ్చాడు. ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఒక సంభవాన్ని చూద్దాం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతికి విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. యోసేపు గురించి చెప్పబడినటువంటి మాట. పోతీఫరు భార్య అయినటువంటి ఆమె యోసేపును పాపము చేయటానికి ప్రేరణ ఇస్తే, శోధిస్తే, యోసేపు దేవుని యొక్క భక్తి తెలిసిన వాడు, నిర్దోషి, పవిత్రత కలిగినటువంటి వాడు కాబట్టే ఆయన ఆ పాపము నుండి దూరంగా పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యవనస్తుడు ప్రేరణ కలిగినటువంటి వాడే, ఆసక్తి ఉన్నవాడే, ఉండాల్సినటువంటి వాడే. కానీ దేవుని దృష్టిలో అతడు నిర్దోషి, పవిత్రుడు కాబట్టే ఆ పవిత్రతను కొనసాగించాడు. అతడు ఐగుప్తు దేశంలో పోతీఫర్ తర్వాత అధికారి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క ఆధిక్యతలో ఐగుప్తు మొత్తము ఇతర దేశపు ప్రజలు కూడా సంరక్షించబడ్డారు. ఎందుకు అంటే దేవుని పవిత్రతను కొనసాగించుట వలన. తర్వాత మాట చూడండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనంలో, యథార్థవంతుడవైన ఎడల, మనము యథార్థవంతులమైన ఎడల తుదకు దేవుడు మనలను మహా అభివృద్ధి చేస్తాడు. యోబు గ్రంథంలో మొదటిలోనే యోబు గురించి ఉపోద్ఘాతము, పరిచయము, యోబు యొక్క ఆత్మీయతను తెలియజేస్తున్నది. చూద్దాం. మొదటి గ్రంథము 1వ వచనము. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని దృష్టియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. యోబుని పరిచయం చేస్తూనే యోబు యథార్థవంతుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. యథార్థత కలిగిన వాడు, వేషధారణ లేనటువంటి వాడు, హృదయములో ఏదుందో ముఖము మీద అది కనిపించేవాడు, ముఖము మీద ఏముందో ప్రవర్తనలో అది చేయువాడు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని. మన మనసులో ఏముందో అది ముఖములో కనిపిస్తుంది. కానీ క్రూరులైనటువంటి వారు, లౌక్యము కలిగినటువంటి వారు హృదయములో ఉన్న దానిని ముఖంలో కనిపించరు, ముఖంలో ఉన్నటువంటి దానిని తమ యొక్క క్రియలలో కనిపించరు. కానీ యోబు హృదయములో ఉన్నదే తన ముఖములో ఉన్నదే తన యొక్క ప్రవర్తనలో చూపించాడు. యోబు యథార్థవంతుడు కాబట్టి తుదకు యోబు మహా అభివృద్ధి పొందాడు. మొదటి స్థితి యోబుది ఎలా ఉన్నా కానీ తుదకు యోబు మహా అభివృద్ధి పొందినట్లుగా చూస్తున్నాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన కంటే మరీ అధికముగా ఆశీర్వదించను. యోబు ఆశీర్వాదము మహి అధికముగా పొందాడు. ఆయన స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు యోబు మహా అభివృద్ధి పొందాడు, అధికంగా ఆశీర్వదింపబడ్డాడు. ఈ రీతిగా మహా అభివృద్ధికి ఆత్మీయ లక్షణాలను మనం చూస్తూ ఉన్నాం. మనము దేవుణ్ణి వెతకాలి, దేవునిని ప్రార్థన చేయాలి, మనము పవిత్రత కలిగి ఉండాలి,
మనము యథార్థముగా ప్రవర్తించాలి. ఇప్పుడు చివరి మాటగా వ్రాయబడి ఉంది, దేవుని యందు మన నీతి తగినట్లుగా ఉండాలి. మనము నీతిమంతులమై ఉండాలి. సహజంగా మనము నీతిని కలిగి ఉండలేం. మానవుడికి జన్మతానే మనలో అవినీతి ఉంది, అనీతి ఉంది. మనకైతే నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఉన్నాడు కాబట్టి మనము నీతిమంతులుగా ప్రవర్తించటానికి ఆస్కారం ఉంది. ఆ నీతిని మనము చూపిస్తే కనుక దేవుడు మనలో ఉన్నటువంటి నీతి స్థాయిని బట్టి ఆయన మనలను మహా అభివృద్ధి చేస్తాడు. నీ యొక్క అభివృద్ధి, నీ యొక్క ఆశీర్వాదము, నీ కుటుంబ అభివృద్ధి నీవు ప్రదర్శించేటువంటి నీతి యొక్క సాంద్రత స్థాయిని బట్టే. నీలో నీతి తక్కువ ఉంటే నీలో అభివృద్ధి కూడా తక్కువే. నీలో నీతి ఎక్కువగా ఉంటే నీలో అభివృద్ధి కూడా ఎక్కువే. నీతి అంటే ఏమిటి? అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాట మనకు తెలుసు. దేవుని యందు నీతి అంటే దేవుని ఎడల నమ్మకము కలిగి ఉండాలి. దేవుని యొక్క నమ్మకాన్ని మనం ఎలా ప్రదర్శిస్తాం? దేవుని యొక్క రక్షణను పొందుట ద్వారా, బాప్తిజమము తీసుకొనుట ద్వారా, విశ్వాసములో స్థిరంగా నిలబడి ఉండుట ద్వారా. యోహాను రాసినటువంటి 3వ పత్రికలో మొదటి అధ్యాయము ఒకే అధ్యాయం ఉంటుంది, దానిలో 2వ వచనం ఉంటుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థిస్తున్నాను. దైవజనుడు తన ప్రియులైనటువంటి ఆత్మీయ ప్రియులకు తెలియజేస్తున్నటువంటి అభివృద్ధి సూచన. మీరు సౌఖ్యముగా అన్ని విషయాల్లో ఉండాలంటే, మీరు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి అంటే, మీ స్థితి మొదట ఎలా ఉన్నా తరువాత మహా అభివృద్ధి చెందాలి అంటే ఆయన నిబంధన రాశాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. నీలో ఉన్నటువంటి ఆత్మ ఏ రీతిగా వర్ధిల్లుచున్నదో ఆ స్థాయిలో దేవుడు నిన్ను అన్ని విషయాల్లో అభివృద్ధి చేస్తాడు, అన్ని విషయాల్లో వర్ధిల్లింపజేస్తాడు, అన్ని విషయాల్లో సౌఖ్యాన్ని ఇస్తాడు. అక్కడ రాయబడినటువంటి మాట, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతావు. మొదటగా నీవు కొద్దిగా ఉన్న తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి ఆత్మీయ లక్షణాలు నీలో ఉన్నవా లేవా జ్ఞాపకం చేసుకో. దేవుడు మనలో అవి పెట్టినది ఎందుకు అంటే, మనము ఆత్మీయ లక్షణాలను కలిగి ఉండి మహా అభివృద్ధిలోకి ప్రవేశించాలి. మహా అభివృద్ధిలో ప్రవేశించటానికి ఆయన ఒక సూచనను మనకిచ్చాడు, ఆయన ఒక కార్యాన్ని తెలియజేశాడు. గోధుమ గింజ చచ్చిన తరువాత అది మొలకెత్తి విస్తారమైన కంకులు కలిగి, కంకుల నిండా గోధుమ గింజలను కలిగి ఉంటుంది. ఒకటి మొదట కొద్దిగా ఉండిన అది ఫలించిన తరువాత అది విస్తారముగా అభివృద్ధి చెందిద్దని దేవుడు ఉపమానాల్లో తెలియజేశాడు. ఆవగింజ కోరాకుల గింజలన్నిటిలో చిన్నగా ఉన్న అది ఎదిగిన తరువాత కోరాకుల గింజలలో పెద్ద వృక్షముగా కనపడేది. మొదట కొద్దిగే, తర్వాత అది విపరీతంగా వటవృక్షములాగా అభివృద్ధి చెందిద్ది. ఆవగింజ యొక్క పరిమాణం చూడండి, దాని యొక్క వృక్షము పెరిగిన తర్వాత దాని విశాలత చూద్దాం, దాని నుండి వచ్చే పంట చూద్దాం. అది మన ఊహకు అందనటువంటి పంటనిస్తుంది. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు ఒక విత్తనము, అంకురము ఏర్పడినది. అది యెషయి మొద్దు నుండి చిగురించినది. ఆ చిగురించటానికి ఆ మొద్దు కల్వరిలో సిలువ పైన అది ఒంటిగా ఉండి మరణించినది. నీ మరణాన్ని, నా మరణాన్ని అది చవిచూచినది. ఆ అంకురము, ఆ యొక్క గింజ తరువాత ఫలించి అనేక మంది నీతిమంతులుగా మార్చటానికి, అనేకమైన ఆత్మలో నిత్య జీవములో ప్రవేశించటానికి అది జీవమును ఇచ్చేటువంటి స్థితిలోకి వచ్చినది. ఆ యొక్క
స్థితి ఎవరి ద్వారా కలిగినది మనందరికీ తెలుసు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన గోధుమ గింజ వలె ఆయన శిలువ పైన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రాణము పెట్టుట ద్వారా ఆ రక్షణ నుండి ఆ శిలువ యాగాన్ని, శిలువ యొక్క బలి యాగాన్ని, పస్కా యొక్క ఆ బలి పశువు యొక్క త్యాగాన్ని ఎవరు విశ్వసిస్తారో, ఎవరు తమ సొంత రక్షకుడుగా ఆయనను అంగీకరిస్తారు, ఎవరు ఈ యొక్క లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి విశ్వాసముల్లో నుండి ఈ దేవుడిని సత్యదేవుడిగా ఎంచుకుంటారు, వారు మహా అభివృద్ధి పొందినట్లుగా ఏర్పరిచినది. ఎవరు ఆయనకు ప్రార్థన చేస్తారో వారు అభివృద్ధి చెందటానికి అది దోహదపడినది. ఆ శిలువే పవిత్రులుగా మనలందరినీ మార్చినది. ఆ శిలువ పైన ఉన్నటువంటి యేసుక్రీస్తే యథార్థవంతులుగా మనం ఉండుటకు మనల్ని బలపరుస్తున్నాడు. ఆ దేవుని ఎడల విశ్వాసము కలిగి ఉన్న ద్వారానే మనము నీతిని కొనసాగిస్తున్నాం. ఆ నీతి స్థాయిని బట్టి మన నివాస స్థలాలు వర్ధిల్లింపజేస్తున్నాడు. మొదట మన స్థితి కొద్దిగా ఉన్నా కానీ తుదకు మనము మహా అభివృద్ధిలోకి చెందుతున్నాం. ఈ దేవుడు తన యొక్క శిలువ యాగం ద్వారా, తను మరణము ద్వారా, తనకి తిరిగి పునరుద్ధానం ద్వారా ఈ అనుగ్రహం మనకు ఇచ్చి వెళ్ళాడు. వీటన్నిటినీ మీరు స్వతంత్రించుకోవాలని, మీరు మహా అభివృద్ధి చెందాలని, మీ నివాస స్థలము వర్ధిల్లింపాలని దేవుడు కృపకు మిమ్మలను అప్పచెప్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ఆశీర్వాదమునకు కారణమైనటువంటి దేవ, మీరు సిలువలో గోధుమ గింజ వలెనైనా మరణించుట ద్వారా, పునరుత్థానము ద్వారా తిరిగినైనా మీరు జీవము పొందుట ద్వారా నీ ఎడల విశ్వాసాన్ని మేము చూపి అనేక ఆత్మలను నాయన విస్తరింప చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మీరు మా కాడ స్థితి గొప్పగా ఉండుటకు మా మొదటి స్థితిని మార్చినటువంటి వాడు. మొదట మా స్థితి కొద్దిగా ఉన్న తుదకు అది మహా అభివృద్ధి పొందటానికి ఆత్మీయ అంశాలను మాకు నేర్పారు. మిమ్మలను వెతుకుటకును, మిమ్మలను ప్రార్థించుటకును, యథార్థత కలిగి ఉండటానికి, విశ్వాసము కలిగి ఉండటానికి, నిర్దోషము నాయన మా మీద లేకుండా ఉంచుకోవటానికి, నాయన దోషరహితులుగా మమ్మల్ని మార్చడానికి, నీతిమంతులుగా మమ్మల్ని మార్చడానికి సిలువలో బలి అయినటువంటి వాడానికే వందనాలు. మీరు మీ ఆశీర్వాదమును మా మీద సమృద్ధిగా కలుగు చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. దీవెన పొందుకున్నాం. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపా సత్య సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ దేవుని యొక్క దీవెనలతో మనకు తోడై ఉండును గాక. ఆమేన్. వందనాలు. దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.